ఏం సార్ ఇంత హ్యాపీగా ఉన్నారు? నీకు విషయం తెలియదు కదా, నాకు ఈటీవీ నుంచి ఫోన్ వచ్చింది ఈ రోజు. ఏమని? కొత్త సీరియల్ చేస్తున్నాను, దాంట్లో చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు కృష్ణరాజు గారు కృష్ణ గారు కూడా వీళ్ళందరినీ పెట్టి డూబ్గా చేద్దాం అనుకుంటా సీరియల్ ఒకటి. డూబ్గానా? నువ్వు వీళ్ళందరూ రెడీ చేసుకున్నావు. అరే బా, హలో, నువ్వు అర్జెంట్ గా మెగాస్టార్ చిరంజీవి గారు గెటప్ వేసుకొని లొకేషన్కి వచ్చే ఫాస్ట్ గా. మెగాస్టార్ అన్నయ్య, మేమందరం మీకు చెల్లెళ్ళే. నేను నీకు అన్న ఏంటమ్మా, నువ్వే నాకు అమ్మమ్మ అవుతావు. That's a fun, ఏంట్రా పిలిచి అర్జెంట్ గా రమ్మన్నావు? నాకు ఈటీవీ నుంచి ఫోన్ వచ్చింది. అవును, అయితే మరి చాలా పైకి ఎత్తా. సో వాళ్ళకి ఏం మాట ఇచ్చారంటే, మన సీరియల్లోనే చిరంజీవి గారు యాక్ట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు కృష్ణరాజు గారు కృష్ణ గారు వీళ్ళందరూ యాక్ట్ చేస్తున్నారు. కాకపోతే చిరంజీవి గారు డేట్స్ ఖాళీ లేవరా, అందుకని నిన్ను పిలిచా. కాకపోతే నువ్వు రియల్ చిరంజీవి అనుకోవాలి అందరూ. నేను గెటప్ వేస్తే అందరూ అలా మాయలో పడిపోతారు అంతే. మర్చిపోతారు. రీసెంట్ ఫంక్షన్ కి వెళ్ళా గెటప్ వేసుకొని అందరూ షాక్ అయిపోయారు. మామూలుగా చదవకపోతే అన్నారు. ఏ ఆల్రెడీ ఫంక్షన్ చంద్ర గారు వచ్చి వెళ్ళిపోయారట. నువ్వు ఒక్కడవే డూబు, కానీ నువ్వు రియల్ ఉండాలి, అలా డౌట్ రాకూడదు. చూడు ఎలా యాక్ట్ చేస్తాను. పవన్ కళ్యాణ్కి ఎరా నువ్వు అర్జెంట్, నువ్వు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెటప్ వేసుకొని మా లొకేషన్కి వచ్చే. వస్తున్నాడు ఇంకా రాలేదేంటి? రే కొత్త విగ్ అసలే. అరే నువ్వు వచ్చేసావా? మరి స్పెక్స్ పెట్టు. అబ్బా అస్సలు లేవురా నువ్వు. స్పెక్స్ అయినా లేవు. విషయం చెప్తాను రా, నాకు సీరియల్ ఓకే అయింది, అందులో చిరంజీవి గారు యాక్ట్ చేస్తున్నారు. అన్నయ్య? మీ అన్నయ్య కాదు అదే చిరంజీవి గారు యాక్ట్ చేస్తున్నారు. ఏంటి మెగాస్టార్ చిరంజీవి గారు? సూపర్ స్టార్ కృష్ణ గారు రెబల్ స్టార్ కృష్ణ గారు వేస్తున్నారు. కాకపోతే దీంట్లో పవన్ కళ్యాణ్ గారు చేయాలి, అతను డేట్స్ ఖాళీ లేవు. సో అందుకే నువ్వు యాక్ట్ చేసి ఉండవని చెప్పి నేను పిలిపించా. వాయిస్ తో బాడీ లెంగ్త్ మేనేజ్ చేస్తా కదరా, నువ్వు కూడా డౌట్ రాకూడదు. నీకెందుకు, నేను చించేస్తాను. నువ్వు చించిన చాలా ఉన్నాయి అక్కడ వెళ్ళు. హలో అర్జెంట్ గెటప్ వేసి లొకేషన్ వచ్చే ఫాస్ట్ గా. గువ్వలా ఎగిరిపోవాలి ఆ తల్లి గూటికే చేరుకోవాలి. మనకు సీరియల్ ఓకే అయింది. అర్థమైందా? నువ్వు మామూలు మాట్లాడరా ఫస్ట్. ఈరోజు షూటింగ్ రా. షూటింగ్ ఎవరు కాంబినేషన్? చిరంజీవి గారా ఇంకా పవన్ కళ్యాణ్ గారు, మన రెబల్ స్టార్ కృష్ణరాజు గారు, వీళ్ళు ముగ్గురు యాక్ట్ చేస్తున్నారు. సో మన కృష్ణ గారు కావాలి. సో కృష్ణ గారు డేట్స్ ఖాళీ లేవు, అందుకే నిన్ను పిలిపించాను రా. కృష్ణ గారు బాడీ లాంగ్వేజ్ సినిమా డైలాగ్ బాగా ప్రాక్టీస్ చేసి త్వరగా వచ్చాయి. వచ్చిందే అది ప్రేస్తాం మళ్ళీ ఒకసారి. వేసాను వెళ్ళిపోతాడు. గువ్వలా ఎగిరిపోవాలి ఆ తల్లి గూటికే. ఇంకొకరు బ్యాలెన్స్ కృష్ణరాజు గారు వచ్చేస్తే సరిపోద్ది. ఇంకెవడు ఆడే ఉన్నాడు కదా. ఏరా చెప్పు. నాకు తెలిసి నువ్వు కృష్ణరాజు గెటప్ లో ఉండవు అది ఇప్పటికి, అవునా? అవును. వచ్చే బయలుదేరి.
అదరహో అదరహ 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 నీ అందం చూస్తే అదరహ నా వయసు నీ సొగసు కలుసుకుంటే నా స్కిట్ లో అందరికి బ్రేక్ వచ్చింది, నాకు ఒక్కడికే రాలేదురా. ఒక్క క్యారెక్టర్ మహేష్ బాబు చూడు, భరత్ అనే నేను ఆ వాయిస్ కి బాడీకి ఏం సెట్ అవ్వలేదు అసలు. మహేష్ బాబు అయితే కొంచెం త్వరగా వెళ్ళొచ్చు జనాల్లోకి. నువ్వు బౌన్సర్ లా ఉంటావు కానీ ఎప్పుడు మహేష్ బాబు అవ్వాలరా నువ్వు. నా మాట విని నీకు వచ్చింది బాగా కృష్ణరాజు గారు, ఏదో ఒకసారి వాయిస్ చేయి. నా యాల్ది సరే ఇప్పుడు నేను ఏం చేయమంటావు? ఒకసారి మళ్ళీ కృష్ణ వాయిస్ ఒక్కసారి నా కోసం, బాడీ లాంగ్వేజ్ ఆ స్టైల్ నడక అది. రేయ్, పడిపోతావేంట్రా కత్తందుకో జానికి. నువ్వు కత్తి రెడీ చేసుకెళ్ళి. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, కృష్ణ గారు అందరు రావాలి. తమ్ముడు పలకరించవా? తమ్ముడు తమ్ముడు చెప్పండి. ఈ ఫోన్ లో సెల్ఫీ మోడ్ ఎలా ఆన్ చేయాలరా? కెమెరా ఓపెన్ చేయాలి. పవన్ గారి వాయిస్ అది, ఫ్రంట్ కెమెరా పెట్టాలి. ఆహా. తర్వాత తెలిసిపోద్ది. సార్ ఇన్ని రోజులు మీరు సినిమాలు చేశారు, సో చిరంజీవి గారు మీ సినిమాలో మంచి ఫ్యామిలీ చాలా చెప్పండి సార్. వీరశంకర్ రెడ్డి మొక్కే కళాన్ని పీకేస్తే పీక కోస్. సూపర్ సార్. ఇది సినిమా కాబట్టి వాళ్ళు చెప్పారు, సీరియల్ కాబట్టి మనకి లాగ్. ఇదే డైలాగ్ 1 వీక్ రావాలి మనకి. తమ్ముడు సార్ కత్తి తర్వాత వాడదాం సార్. ఫోటో ఇప్పిస్తా నేను. ఆ కత్తి చేత వెనకెట్టు. ఏం ప్రేమరా బాబు మీకు? తమ్ముడు కూర్చోయనయా, ఎంతసేపు నుంచుంటావు? సార్ యాక్షన్. వీరా శంకర్ రెడ్డి మొక్కే కదా అని మిగిలిన తప్ప కలుతురుతా నాకు. కదా అని పీకే స్టే పీకా బ్యాంగిల్ ఎఫెక్ట్ వేసుకుంటారా? కోస్తా. సూపర్ సార్. యాస్ట్ చిరంజీవి గారు చేసావు. మేస్తాను చూడు, ముందు ఇంకా చూస్తావు కదా. ఇప్పుడే చూస్తా. థ్యాంక్ యూ. లాగితే వెళ్ళిపోలేటు. యాక్షన్. చూడప్ప సిద్ధప్ప. తమ్ముడు అంతే. చూడప్ప సిద్ధప్ప అన్నప్పుడు అడవుల్లో బయలుదేరాలి. ఆ దగ్గర డైలాగ్ అవ్వాలి. చూడప్ప అని బయలుదేరమనండి. సిద్ధ అప్ప నేను
సింహం లాంటి నో ఎఫెక్ట్. మ్యూట్ లో పెట్టా సూపర్ సార్ ఎరగదేశావు, ఇదే మెయింటైన్ చేయి సార్. నూరి కత్తరిపోతుంది డైరెక్టర్. సార్ మీకు వచ్చిన నెల ఒకటే అది చెప్పేయండి సార్. ఏయ్, నా తల్లిని మోసం చేసిన పాపాలరావు నేను మామూలుగా చంపండిరా. 1 వీక్ కావాలి డైలాగ్ నాకు. ఇదే పెద్ద లాగు, మళ్ళీ దీంట్లో లాగా. సార్ కృష్ణ గారు మీ ఫేమస్ డైలాగ్ ఉంది కదా సార్, ఓకే అది ఒక్కసారి మా కోసం ఫాస్ట్ చెప్పండి సార్. హట్టి పెట్టుందా ఇదే డైలాగ్ మనకి యాస్టిస్ పిచ్చలాగలో కావాలి సార్. యాక్షన్. డైలాగ్ చెప్పండి సార్. లాగ్ అన్నావు కదా. నా సీన్ లో మీరు యాక్ట్ చేసిన చాలా ఆనందంగా ఉంది సార్. ఒక్క సీన్ సార్ మీ అందరికి. సార్ బస్ స్టాప్ లో ఒక అమ్మాయి ఉంటుంది సార్. సో అమ్మాయికి మీ నలుగురు ప్రపోజ్ చేస్తారు. ఇద్దరు అమ్మాయిలు పెట్టాయా? ఏ ముగ్గురు వాటితో మా తమ్ముడికి పెట్టు, ఎందుకంటే యుద్ధం బాగోదు. అమ్మ మీరు బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంటే మన హీరోస్ వచ్చి మీకు ప్రపోజ్ చేస్తారండి, అది సీన్. ఓకేనా? నువ్వు పర్ఫెక్ట్ గా యాక్ట్ చేసావంటే ప్రతి డైలాగ్ 500 ఇస్తాను నేను. నువ్వు పర్ఫెక్ట్ గా ఒక్కొక్క డైలాగ్ 500. యాక్షన్. సంధ్య, నేను నిన్ను 500 రూపాయలు. సంధ్య, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇది ఎలా చెప్పాలో 3000. ఎలా చెప్పాలో అర్థం కాక రేనక పగలనక వెనకాల తిరుగుతూ 5000 రూపాయలు. కట్ సూపర్ సార్. 6000 రూపాయలు. మీరు ఇటు పక్క వచ్చేయండి సార్. మీ టర్న్ అండి అది. ఇప్పుడు చూడు నా యాల్ది. నేను ఫోన్ చేసి రావచ్చా? ఏంది సార్? జర్నీ లేట్ అయినా ఉంది కదా. ఏ సంధ్య, ఎంత నా చేతులకి జబ్బలు లేకపోతే మాత్రం ఇలా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? రే నా యాల్ది నా కత్తి మీద ఒట్టే చెప్పు. సార్ ప్రపోజ్ చేయమని సార్, నరకమని లేదు. నా స్టైల్లో ప్రపోజల్ ఇలాగే ఉంటుంది తమ్ముడు. నా యాల్ది నన్ను ప్రేమించానని ఒక్క మాట చెప్పు. సూపర్ సార్. మీరెవరు? మీరు రెబల్ స్టార్. మీరు మనం తప్పక వాళ్ళు చెప్తారు. మీరు సూపర్ స్టార్. ఇప్పుడు చెప్పండి. నేనంటే జూనియర్ ఆర్టిస్ట్ 500 రూపాయల కోసం కక్కుర్తుపడ్డా. 500 ఇవ్వండి సార్. మీకు పుణ్యం ఉంటుంది సార్. 3 రోజులు సార్ అన్న దగ్గర నాకు 500 ఇచ్చేది సార్. అబ్బా నేను మాత్రం మరి పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారండి. చిరంజీవి గారు మీరేనా చెప్పండి సార్. 500 రూపాయలు ఈ డూబ్కి ఇమ్మని చెప్పండి సార్. సార్ ఇవ్వమని చెప్పండి సార్, ప్లీజ్ సార్. సార్ నేను మీ తమ్ముడు కట్టేసి సార్, నాకు కావాలి ఇది. వాళ్ళ ముగ్గురు డూబే ఒప్పుకో వంక అప్పుడే. ఏడు డూబే. కాదు, మర్చిపోయాను. పవర్ స్టార్ వస్తున్నారు, రెబల్ స్టార్ వస్తున్నారు, సూపర్ స్టార్ వస్తుంది చెప్పింది ఎవరు? సారా ఏంట్రా? అరే ఒకళ్ళు డూపు, మిగతా వాళ్ళందరూ నిజమా? సీరియల్ ఓకే. మాట్లాడుకుంటారు. కొట్రా, వెళ్ళి అద్దే. రాంప్రసాద్, అర్జెంట్ లేరా, నీకు విషయం చెప్పాలి. ఏంట్రా? మా నాన్న ఒకటే తిడుతున్నాడు రా, నువ్వెందుకు పనికిరావు అని. మరి నువ్వేం డిసైడ్ అయ్యా? మందేద్దామని. అర్జెంట్కి మంది వేయాలి. ఏంట్రా ఎంత తాగినా ఎక్కట్లేదు? నీళ్ళు ఎంతైనా ఎక్కడ కదా. నీళ్ళ నేను కక్కుతు పడతాను, అందులో నీళ్ళు వేసాను, ఇందులో మందు వేసా. దరిద్రుడా. అరే మా నాన్న ఫోన్ చేస్తున్నాడు, వీడియో కాల్ చేస్తున్నాడు, నువ్వు మాట్లాడద్దు. సరే కూడా. ఓకే. నాన్నగారు నమస్తే.
ఏం చేస్తున్నావురా? నాన్నగారు ఇప్పుడే లేచాను, ఈ రోజు ఏ గుడికి వెళ్ళాలని ఆలోచిస్తున్నాను. మందు తాగుతున్నావు కదా? ఏం మాడుతున్నా గారు, ఉదయాన్నే మంది అసలు మందు సమస్య లేదు మన అసలు. అవునా, ఒకసారి వెనక్కి చూడు. అంకుల్ బాగున్నారా? అరే మా నాన్నరా, అనవసరం బుక్ చేసావు. నేను సిగరెట్ విషయం దొరికిపోయాను, మంది ఇప్పుడు దొరికిపోయాను, ఏదో రోజు అమ్మాయి విషయం కూడా దొరికిపోతాను చూడు. అమ్మాయిల విషయం ఎలా చెప్తాను రా? నేను మరీ అంత ఎదవను కాదు. అమ్మాయిల విషయం మన మధ్యలోనే ఉంచుతా. రే నేను ఇంకా లైన్ లో ఉన్నారా? నానా ఇప్పుడు చూడు, ఈ విషయం కూడా దొరికిపోయాను. సారీ అంకుల్, కేస్. మళ్ళీ ఫోన్ వస్తుంది. బాబు నేను అంకుల్, మా వాడు ఉన్నాడా? ఉన్నాడు అంకుల్. మా వాడికి ఒకసారి ఒక్క నిమిషం అంకుల్. రే మీ నాన్న, మా నాన్న కలిసి పెద్ద కూడా తాగిన నన్ను. మీ నాన్నగా చెప్పది ఏంట్రా? ఇప్పుడు ఫోన్ చేస్తాను. ఏంట్రా ఇలా బుక్ అయిపోయాను? రే మన ఇంటర్వ్యూకి వెళ్ళి ఏమైంది? ఇంటర్వ్యూకి వెళ్ళాను, నలుగురు సెలెక్ట్ అయ్యాం. ఒక క్వశ్చన్ అడిగాడు, ఎవరైతే త్వరగా చెప్తే వాళ్ళకే జాబ్ అన్నాడు. ఫస్ట్ నేనే చెప్పారా, అయినా జాబ్ ఇవ్వలేదు. ఏం చెప్పారా? తెలియదని చెప్పా. అవునరా, మన మధ్య ఒక 1 month బ్యాక్ ఫేస్బుక్ లో నాకు లక్ష్మి అని ఒక అమ్మాయి పరిచయం అయిందిరా. అడ్రస్ ఏమో మీ వీధే చూపిస్తుంది, మీ స్ట్రీటే. నీకు పరిచయం ఈ ఏరియా లక్ష్మి అని ఎవరు తెలుసా? ప్రస్తుతానికి హాస్పిటల్ ఉంది, 1 week లో పోద్ది. 1 week ఉందిగా. మాట్లాడ్డాంకరా. రే ఏంట్రా పక్కన సౌండ్ ఇందా నుంచి? పక్కన లేడీస్ హాస్టల్ రా. లేడీస్ హాస్టలా? మరి చెప్పవేంట్రా? లడ్డోలే ఉన్నదిరా గోరి, లై లై లప్ప బుగ్గల్ది ప్యారీ. రే నాకు ఆ అమ్మాయి బాగా నచ్చింది. ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. ఐస్ ఫుల్ ఐస్. అమ్మాయి నాకు నచ్చింది, ఆ అమ్మాయి నాకు నచ్చింది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, ఆ అమ్మాయి కోసం ఏమైనా చేస్తా. అమ్మాయిని ప్రేమిస్తున్నా కాదు కానీ పుల్లేసుకొని చూద్దాం. ఫుల్ ఐసా? డబ్బులు లేవురా. డబ్బులు లేనాడు నీకు ఎందుకు అమ్మాయి? పుల్లేసుకోవాలి నీకు ఎందుకు అమ్మాయి చెప్పు. ఫుల్ ఐస్ కి అమ్మాయికి లింక్ పెడతావు, ఇక పిచ్చి పట్టిందా ఏంటి? రే చూడరా, అందం చూడరా ఎంత బాగుందో. నువ్వు ఏమన్నా చెయ్యి, ఆ అమ్మాయి కోసం నేను దేనికైనా రెడీ. దేనికైనా నా ప్రాణాలు ఇస్తా. ఏ పుల్లేసుకొని చూద్దాం. నీతో కుదరదు కానీ నేనే వెళ్తా చూడు. హలో ఎక్స్క్యూజ్ మీ, నాకు మీ హాస్టల్లో రూమ్ కావాలండి. ఇది లేడీస్ హాస్టల్. పర్లేదండి, లేడీస్ సపరేట్ గా ఉండేవాటి. లేడీస్ హాస్టల్ ఎవడిస్తాడు రూమ్? పోనీ మీ దగ్గర ఖాళీ ఉందా? ఇరిగిపోతాయి. నేను ఫిక్స్ అయిపోయారా, ఇంక సమస్య లేదు. నేను దేనికైనా రెడీ, ఆ అమ్మాయి నాకు కావాలి. దేనికైనా రెడీ. పుల్లేసుకొని చూద్దాం. అరే నువ్వే ఏదో చేసి ఆ అమ్మాయికి నాకు పెళ్లి చేయాలరా. నా దగ్గర ఐడియా ఉంది. నేను ముసుగేసుకొని దొంగలో లోపలికి వెళ్తా. ఓకే, వెళ్ళిన తర్వాత నువ్వు దొంగ అని చెప్పి వాళ్ళకి కాపాడి నన్ను కొట్టి తీసుకొచ్చే, నీకు సింపతి పెరుగుద్ది, నీకు మంచి ప్లేస్ దొరుకుతుంది. ఇవ్వరా ఫ్రెండ్ అంటే అది. అరు ఓకే. ఏమండి అలా కాదురా, ఇలా చెప్తా. దొంగ. ఓ ఇలాగా? ఇలా ఎరాలి. ఓకే, అదే దొంగ. ఎవడ్రా లేడీస్ హాస్టల్లోకి వస్తావు? అరే నువ్వా? చెప్పచ్చు కదరా నాకు. ఏం చెప్పకు. నేను చూసుకుంటా మేడం, మావాడే బై మిస్టేక్ వచ్చుంటాడు. ఒకసారి టైప్ వస్తే చూడండి. సింపతి అన్నావు, శత కొట్టేసింది. సూపర్ ఐడియా. ఏంటి? ఇందాక నా దగ్గర ప్లాన్ ఏ ఫెయిల్ అయింది కదా, ఇప్పుడు ప్లాన్ బి ఉందా? నా దగ్గర ప్లాన్ స్మాల్ ఏ ఉంది. నేను లోపలికి వెళ్ళి బాంబ్ అంటాను, నువ్వు కూడా బాంబ్ వచ్చే అక్కడికి వెళ్ళేదా అమ్మాయిలతో చిందులేద్దాం. నువ్వు రా ఫ్రెండ్ అంటే వర్కౌట్ చేద్దాం. రెడీ రా. ఎక్కడుందిరా బాంబు? ఎక్కడుంది అంటే ఫోన్ వచ్చిందండి, బాంబు ఉందని. ఎవరు ఫోన్ చేశాడు? కస్టమర్ కేర్ రోడ్. కస్టమర్
కస్టమర్ కేర్ రోడ్ ఫోన్ ఫోన్ చేసి బాంబ్ గర్ల్స్ నేను చూసుకుంటాను మేడం జాగ్రత్త. కనిపించకుండా పేల్ చేస్తానే. ఓహో యాడ్ చేసావు డైలాగ్. ప్రసాద్ చెప్పరా. నువ్వు ఫ్రెండ్ ఏనా? అందుకనే కదా నిన్ను బుక్ చేస్తున్నాను, నిన్ను సెట్ చేస్తున్నాను నీకు. ఏం సెట్ చేయడం రా? ఇది లాస్ట్ ఐడియా రా, ఫిక్స్. ఇంకా నువ్వు సెట్ అయిపోతావు. ఏంటి? శారీ కట్టుకోవాలి చెప్తా. నువ్వు మా ఆవిడని చెప్పి హాస్టల్ జాయిన్ చేస్తా, మనం మేనేజ్ చేయి. అదేనా? అదే ఎవరండి హాస్టల్లో? ఏంటండి? ఏం లేదు, మా ఆవిడని హాస్టల్లో జాయిన్ చేద్దాం వచ్చానండి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. అదేంటండి వాయిస్ కొంచెం అంటే గొంతు కొంచెం బొంగిరిపోయింది. సో మీ హాస్టల్లో తీసుకెళ్ళి కొంచెం జాగ్రత్త చూసుకుంటే నేను ప్రతి నెల వచ్చి ఫీజు కట్టేస్తుంటానండి. Okay. అమ్మ జాగ్రత్త, మా ఆవిడ కొంచెం జాగ్రత్త చూసుకోండి. మీ పేరండి? కిరికిరి కిరికిరి. ఆ కిరికిరి గారు, మరి మీ ఆయనకి బాయ్ చెప్పండి. అయ్యో సారీ మర్చిపోయాను. ఆ. ఏమండి ఏమండి నేను లోపలికి మొత్తం సెట్ చేసి వచ్చేస్తాను. ఓకే అద్దరిపోవాలి. ఏంటిది? అంటే లుంగి అండి, కొత్తగా వచ్చింది, చీరలా కట్టుకోవచ్చు అంట. మీ పేరు కిరికిరి. ఇటు రండి. ఇటు రా, రా హలో హలో సుధీర్ గారండి? నేను పడతాను. ఎవరు? రాజమండ్రి స్కూల్లో మన ఇద్దరం 10th క్లాస్ వరకు చదువుకున్నాం, గుర్తుందా? హే రామ్ ప్రసాద్, చాలా రోజుల తర్వాత. ఈ సంవత్సరం పండుగ రాజమండ్రి వస్తున్నావా? ఈ సంవత్సరం కూడా వస్తా. వచ్చినప్పుడు స్కూల్ డ్రెస్ వేసుకుంటారా, నీకు సర్ప్రైజ్. రాజమండ్రి ఆ బీచ్ చివరన చెరువు ఉంది కదా, అక్కడ కలుద్దాం. యా పక్కా. ఓకే. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం. రామ్ ప్రసాద్. రామ్ ప్రసాదే. మరి చెరువు దగ్గర కలుద్దాన్నారు, ఇక్కడ చెరువు లేదేంటి? అంటే మధ్య వర్షాలు పడి చెరువు ఎండిపోయిందట. ఖచ్చితంగా రామ్ ప్రసాద్. నువ్వు సుధీరేనా? కమాన్ రామ్ ప్రసాద్, నేను సుధీర్ని. ఏ సుజాత. సుజాత ఎక్కడ? పక్క సుధీర్, పక్క నువ్వు సుధీర్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడే ఎక్కడ ఉంటున్నావు? నేను లండన్ లో సెటిల్ అయ్యాను. నువ్వు? నేను యుఎస్ లో ఉంటున్నాను అనమాట. యూఎస్ లో ఏం చేస్తున్నావు? పార్ట్నర్షిప్ లో బిజినెస్ చేస్తున్నాను, మొత్తం మునిగిపోయాను. ఏం చేసావు? పార్ట్నర్షిప్ లో షిప్ కొన్నా, అది మునిగిపోయింది, నేను మునిగిపోయినట్టుగా. నువ్వేం చేస్తున్నావు? నేను పార్ట్ టైం ఆటో వేస్తున్నాను. ఆటోనా? లండన్ లో ఆటోలు ఉండవు కదా. అందుకే నేను వెళ్ళాను. అలా అలా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది అంటే నేను తీసుకుంది కారే, ఆ. ఒక టైర్ తీసా, 3 టైర్లు వెళ్ళిపోతున్నాను, ఆటో అనుకుంటున్నాను. మన చిన్నప్పుడు స్కూల్లో సత్యనారాయణ మాస్టర్ ఉండరు, గుర్తుందా? అవునవును, సత్యన్ మాస్టర్. సో వెళ్ళి కనిపించి అతను డ్రెస్సెస్ తీసుకుందాం రమ్మని చెప్పా. దానికి స్కూల్ డ్రెస్ కి సంబంధం ఏంటి? అది మామూలుగా ఎవరు గుర్తుపట్టట్లేదట, స్కూల్ డ్రెస్ ఉంటే ఏం చెప్తే గుర్తు వస్తుందట అతనికి. ఓహో. పద అతని దగ్గరికి వెళ్దాం. మాస్టర్ మాస్టర్ గుర్తుపట్టే. ఎవరు మీరా? ఏంటో సార్ గుర్తుడు, ఏం చేద్దాం? నువ్వే కదా చెప్పావు స్కూల్ డ్రెస్ వెళ్ళి స్కూల్ పిల్లలు యాక్ట్ చేస్తే వస్తారని చెప్పాను, గుర్తొస్తుందని. మాట్లాడండి. నేను సుధీర్ నండి. నేనే రామ్ ప్రసాద్ అండి. ఎరా బాగున్నారా? బాగున్నాను. హోంవర్క్ చేశారా? హోంవర్క్ కుక్క నాకేసింది సార్. ఏమో నాకింది. కుక్క నాకింది. మరి నీదిరా? పిల్లి తినేసాను సార్. అరే మీరు చిన్నపిల్లలే స్టూడెంట్సే కదా, గడ్డ మీద చూపించారా? అంటే మొక్కున్నాను సార్. నేను మొక్కున్నాను సార్. ఏమని మొక్కున్నారు? ఆడి పెరగల నేను మొక్కున్నా. ఆడి పరంగా నేను మొక్కున్నాను సార్. పని చేద్దాం, మనం చిన్నపిల్లం కాదు పెద్దోళ్ళని చెప్పి గతం కూర్చేద్దాం రా. మాస్టర్ అండి, మేము చిన్నపిల్లం కాదు సార్, పెద్దోళ్ళం. ఎలాగా? పెద్దోడే సార్ నేను. ఎలా అంటే ఏం చెప్తాం? అది చెప్పాలా? సార్ సుధీర్ని నేను. అంటే చిన్నప్పుడు 8th క్లాస్ చదువుతున్నప్పుడు గోడ దూకి వెళ్ళిపోయాను కదా. గోడ దూకింది నువ్వా? నేనే. నువ్వా గోడ దూకింది? పక్కకి
క్లాస్కి వెళ్ళి వస్తున్నాం, చిన్నపిల్లలకి ఏదో డౌట్లు ఉన్నాయని చెప్పేసి వస్తాం. వెళ్ళండి సార్. ఆడికేంట్రా పిచ్చి ముదిరేసింది. నిజంగా మామూలు కొట్టట్లేదు. పంచేత పారిపోదావా? మొత్తం తలుపులన్నీ కూడా బోల్ట్లు వేస్తారా. కూర్చో. ఆకాశం అమ్మాయి అంటే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. ఏంటి? టీ. ఓకే. మీరు కూడా. ఆడ తాగలేండి, అది కూడా నేను తాగుతా. అది కాదు, వెళ్ళిపోతున్నది ఇలా వచ్చి అలాగా ఏం అర్థం కావట్లేదు. అరే నాకు నేను ఒక పదం చెప్తాను, దానికి నువ్వు వ్యతిరేక పదం చెప్పాలి. సూపర్ సార్. ఏంటా పదం? వ్యతిరేక పదం. సుధీర్ సార్. 5వ ఎక్కం చెప్పు. 5వ ఎక్కం. మళ్ళీ చెప్పు. 5వ ఎక్కం. సరే, సింపుల్ క్వశ్చన్ ఇంకోటి. అంతరిక్షంలో ఏముంటాయి? 3 సాంగ్లు 2 ఫైట్లు సార్. నిన్న చూసే సినిమా అదిరిపోయింది. రాంప్రసాద్, నిద్రపోయేటప్పుడు కళ్ళు మాత్రమే ఎందుకు మోస్తాము? ముక్కు మూసుకుంటే చచ్చిపోతాం కదా సార్. ఆగస్టు 15వ తారీఖు స్వాతంత్రం రాకపోతే ఏం జరిగేది? తెల్లోళ్ళు కూడా ఇక్కడే ఉండేవారు. ఆహా. ఆ అమ్మాయిలు ఇక్కడ ఉంటారు కాబట్టి అందరం కలిసిమెలిసి ఉంటాం. అరే సారీ. ఎందుకని? ఈ మాస్టర్ ఒకడు టైంకి టాబ్లెట్ వేసుకోండి. ఇదిగోండి టాబ్లెట్ వేసుకోండి. మిమ్మయ్యది నీకు అవసరం నా కూతురు? మేడం మీరు కూడా టాబ్లెట్ వేసుకోండి. ఏంటి దీనికి పిచ్చా? నాకు పిచ్చా. అలా కాదు. నాకు పిచ్చా. లేదు. ఇప్పుడు ఎడ ఎంత టైం పడుతుంది? ఈయన 2 గంటలు పట్టుద్ది. ఇదే మంచిది తప్పో. సుధీర్ కిద్దాం సీక్రెట్ టాస్క్. నేను చెప్తాను ఏం చేయాలో. సుధీర్ మీరు సుధీర్ బయటకు వెళ్ళినప్పుడు ఎంతమంది తన్ని గుర్తుపడతారు? అంటే తనని ఎంతమంది గుర్తుపెడితే అన్ని పాయింట్స్. అవును. ఓకే, బ్రహ్మాండంగా ఉంది. చంటన్నా, ఇది ఒక్క టాస్క్ చాలు మిగతా టీం అందరూ ఓడిపోవడానికి. గెట్ రెడీ. Hi sir, welcome to Garage Cave. Hi. This is menu sir. No menu. 1 Red Bull please. ఇలా మూసుకుంటే ఎవడు గుర్తుపడతాడు? థ్యాంక్ యూ. Welcome sir. ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు కానీ ఇలా ట్రై చేద్దాం. సారీ బ్రో. సారీ బ్రో, అది అనుకోకుండా అలా పడిపోయింది. ఎన్నిసార్లు చెప్తావయ్యా? సారీ చెప్పారుగా. నిన్నెక్కడో చూసినట్టుందన్నా. నన్ను ఎక్కడ చూసావు? బిగ్ బజారు మెన్స్ వేర్ దగ్గర ఎక్కడో చూసినట్టుందన్నా నేను. నువ్వు ఎక్కడ చూడలేదన్నా? అక్కడే అన్నా. సాఫ్ట్వేర్ కంపల్సరీ గుర్తుపడతాను. హలో, యూట్యూబ్ ఏమన్నా చూస్తుంటారు సార్ మీరు? Yes. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ వైరల్ వీడియోస్? వైరల్ ట్రెండింగ్ గాసిప్స్, యు నో దిస్ Sudhir and Rashmi. Who is that Sudhir? Sudhir. Somebody recognized me? Yeah. Garage Sudhir. భయ్యా, సుధీర్ భయ్యా, ఒక సెల్ఫీ భయ్యా. Sudhir. హా భయ్యా, గిరా భయ్యా. Not Barrett Sudhir. మీరే సార్. Sometimes I feel like
వెళ్ళేటప్పుడు బయట ఎవరికైనా చెప్పండి ఇక్కడ ఉన్నాను. ఇక్కడ ఎవరో గర్ల్స్ ఉన్నారు. ఏ సుధీర్, హాయ్ బ్రో. ఏ హాయ్, యూ రికగ్నైజ్ మీ? అంటే జబర్దస్త్ వచ్చింది కదా, మిమ్మల్ని గుర్తుపట్టకుండా ఉంటామా చెప్పండి. రష్మికి మీకు రష్మికి నాకు లవ్ స్టోరీ నిజమేనా? ఆన్ స్క్రీన్ అలా కెమిస్ట్రీ అంతే, మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయడం కోసం అలాగా చేస్తూ ఉంటాం అన్నమాట. మొత్తానికి ముగ్గురు గుర్తుకట్టారు కాబట్టి పర్లేదు, మీరు ఫేమస్ అనమాట. మా టీంలో ఎవరు బాగా చేస్తారు? మీరైతే కాదులే. పోవే పోరా చూస్తారా? అది కూడా చూస్తాం. వర్షిని టీం మేము కూడా అమ్మాయిలం కదా. నే కాదు, విష్ణుని కూడా గుర్తుపట్టట్లా. విష్ణు వర్షిని అంటున్నారు నిన్ను. గాడ్ బ్లెస్ యు సిస్టర్స్. థ్యాంక్ యూ. గర్ల్స్ హాయ్. ఇక్కడెక్కడ వచ్చినా? నేను చిన్న ప్రాబ్లం ఉంటే వచ్చా. ఏ రామాల్లో జబర్దస్త్ టీంకి ఒకటే చూస్తారా? అంటే మేము ఏదో పెట్టింది కదా, పోరా పోరా అనే ముందు పోరానే ఏదో ఉంది. ఓకే, కెమెరా రెడీగా పెట్టావా? బాగా అక్కడ కూర్చున్న మా వాళ్ళందరికీ హ్యాపీ వినాయక చవితి చెప్పండి. హ్యాపీ వినాయక చవితి. మా షోలన్నీ చూస్తూ ఉంటారా? ఏమేం షోస్ చూస్తారు మీరు? పోవే పోరా. నెక్స్ట్ జబర్దస్త్. జబర్దస్త్ ఇట్ సైడ్ ఎక్స్ట్రా జబర్దస్త్ వచ్చింది. అదే జాగ్రత్తగా వినండి. మా షోస్ చూస్తూ ఉంటారు కదా, మీరు మాట్లాడితే ఇప్పుడు మేము విందాం అనుకుంటాం షోస్ గురించి. నీ పేరు? సాయి ధనుష్. సాయి ధనుష్. మీ ఫ్రెండ్ నీకు తెలియకుండా ఒకరు వచ్చారు, ఎవరన్నా చెప్పు. నాకు తెలియకుండా నా ఫ్రెండ్ ఇక్కడికి వచ్చారా? ఎవరు ఎవరు నాకు తెలియకుండా ఎవరు వచ్చారు? నాగరాజ్ వచ్చింది. వచ్చాడా? అన్న ఫీల్ అవుతారు, అన్న ఇక్కడనే ఉన్నాడు. వీడు నాకంటే ముదురులా ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు. ఇటు వచ్చేసాడా? వాడు ఒక చోట కుదురుగా ఉండడు రా బాబు. వాడు నువ్వు అర్జెంట్గా బయటికి వెళ్ళిపో నాగరాజు. వెళ్ళిపోయాడు. అమ్మాయి, మీకు బాగా ఇష్టమైన యాంకర్ ఎవరు? మీకు ఇష్టమైన లేడీ యాంకర్ ఎవరు? సుధీర్. నాకు సుమక్క అంటే ఇష్టం. సుమక్క. సుధీర్ అన్న వచ్చింది కాబట్టి రష్మి వదినక్క ఎందుకు రాలే? రష్మి వదినక్క. ఇది షూటింగ్ లో బిజీగా ఉంది. కళ్ళల్లోని రూపమే పాట పాడాలి. అదే తగిడ. హలో పాడమని అడిగింది నన్ను. నేను మ్యూజిక్ డైరెక్టర్ సార్, మీరు పాడండి. కన్నుల్లోని రూపమే, గుండెల్లోని ధ్యానమే, నాశని స్నేహమే, నా శ్వాసని కోసమే, అదిరేటి పెదవుల్ని బతిమాలుతున్నాను, మదిలోని మాటేదని.
మా షోస్ చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడు మేము మీ దగ్గరకు వచ్చాం కాబట్టి మీరేమైనా డాన్స్ చేసినా పాటలు పాడినా మేము విందాం అనుకుంటున్నాం. ఓకే, మీ షోస్ మేము చూస్తాం ఇవాళ. మామూలుగా చేయడు. లాస్ట్ టైం పావురాలు తీశాడు, ఈసారి ఏనుగు తెచ్చాడు.